రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరగనున్న పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. నర్సాపురంలో అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3800 కోట్లతో నర్సాపురంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాల వివరాలను నర్సాపురం శాసనసభ్యుడు ముదునూరి ప్రసాదరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నర్సాపురం నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ప్రజలందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. 3 సంవత్సరాల్లో 4850 కోట్ల రూపాయలు ఇంతవరకు ఈ ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. 4850 కోట్లు, 1180 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టాం. ప్రతి ఇంటికి 3700 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు పెట్టాం. దీంట్లో రేపు 3200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందువల్ల మీ అందరినీ మీడియా ద్వారా నా నియోజక ప్రజలనే కాదు, ఈ జిల్లా వాసులందరినీ కోరుతూ ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఇన్ని నిధులిచ్చి ఈ నియోజకవర్గానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సాంఘీభావం తెలపవలసినటువంటి అవసరం ఉంది. మీ అందరినీ వినయపూర్వకంగా కోరుతూ ఉన్నా. దీంట్లో ప్రతి